షార్ట్ చేసి పెట్టాలా? పెడతాను, రేపు పెడతాను. ఓకే. సో సెకండ్ వన్ వచ్చేసి ఇది. అంటే షూట్ చేసి పెడుతున్నాను కదరా! అంటే లైక్ స్క్రీన్ షేర్ చేసుకొని. అండ్ దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ అనమాట. ఇది వచ్చేసి మనం అవసరం అనుకుంటే ఇది థ్రెడ్డే అండి. కట్ చేసుకొని కూడా మనం చేంజబుల్ లాకెట్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా చాలా సూపర్‌గా అనిపించింది నాకు. ఈ పైన వచ్చి మోనాలిసా బీడ్స్ యాడ్ చేసేసి మధ్య మధ్యలో పర్ల్స్ ఇచ్చి చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ అయిందనమాట. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సెట్ అండి. నాకైతే బాగా నచ్చింది. అండ్ మీరు స్టోన్ చూడండి, మొజాయిటో స్టోన్ టైప్ ఎంత కట్స్ ఉన్నాయో. సో దిస్ ఇస్ వన్ మోర్. ఫ్యాన్ ఫైలో లేదనుకుంటా. అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి, లైట్ డార్క్ పర్పుల్ కలర్ ఇది. ఓకే. లెంత్ కూడా ఇవి వచ్చేసి 5 అయితే ఎక్కువగానే ఉంటుంది లెంత్. మిగిలిన విషయాలు పక్కకు పెట్టేస్తే అదైతే లెంత్ ఎక్కువగానే ఉంటుంది. సో ఈ కాంబో కావాలనుకునే వాళ్ళు వెంటనే పేమెంట్ చేసేసుకోండి. అండ్ ఇది వచ్చి ఒక బ్లాక్ బీడ్, దీని వర్త్ 199 రూపీస్ అండి. సో ఇది 499 ఉంటుంది, ఇది 199. అండ్ ఇదైతే 149 రూపీస్ ఉంటుంది. నేను సేల్ చేసిన ప్రైస్ 149. అండ్ ఇది కూడా ఉంటుంది. అండ్ ఇంకా అయిపోలేదు, ఇదైతే 325 రూపీస్కి సేల్ చేశాను ఈచ్ వన్. సో పింక్ కలర్లో ఉందన్నమాట. ఇది పర్ల్స్తో వచ్చేసింది, లాకెట్ ప్యాటర్న్లో వచ్చిందనమాట అది. అండ్ అదర్ వన్ వచ్చేసి ఇది. టోటల్గా 7 ప్రోడక్ట్స్. ఈచ్ వన్ ఏమంటారు 200 కూడా పడట్లేదు అనమాట. ఈవెన్ 150 అలా పడట్లేదు, ఇది తక్కువే పడుతుంది ఈచ్ వన్ కంపేర్ చేసుకుంటే. సో ఇలా వస్తుంది. దిస్ ఈజ్ ద కాంబో అనమాట. కాంబో నెంబర్ 6. నాకు ప్రతి ఒక్కరు కాంబో నెంబర్ కూడా మెన్షన్ చేయండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ మీ. అదర్వైజ్ నేను మళ్ళీ లైవ్ చూడాలి. ఈచ్ వన్ లెంత్ చెప్పాలి అని అంటే మటుకు ఇది ఒక్కటి 20 ఇంచెస్ వస్తుంది. అండ్ ఇది కూడా 20 ఇంచెస్ వస్తుంది. ఇది 22 ఇంచెస్ వస్తుంది అనుకుంటా. మిగిలినవన్నీ 19 to 20 ఇంచెస్ వరకు వస్తుంది. ఇది ఒకటి 17 ఇంచెస్ అండి, ఎందుకంటే ఇది 17 బాగుంటుంది. ఈ షార్ట్ చైన్ ఒక్కటి 17 ఉంటుంది, మిగిలినవన్నీ 20 వరకు వస్తున్నాయి అనమాట. అండ్ ఇది ఒకటి 18 ఇంచెస్ బ్లాక్ బీడ్ అనమాట. ఓకేనా. లెన్స్ ఇప్పుడు నేనైతే ఇందులో చేంజెస్ ఏం చేయమండి, ఎందుకంటే కాంబో లాగానే తీసుకోవాలి. చేంజెస్ చేయమని అంటే ఒక్కొక్కటి చేంజెస్ చేసుకుంటూ కూర్చుంటే మటుకు లెన్స్ నాకు చాలా హెక్టిక్ టైం పడుతుంది. అండ్ ఆల్సో హెక్టిక్ ప్రెషర్ కూడా అవుతుంది అనమాట. ఈవెన్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఒకటొకటిగా చూసుకొని ఇది ఇంత లెంత్ కావాలి, ఉందా లేదా అని చెక్ చేసుకొని పంపించాలి. సో ఇది ఎలా అయితే ఉందో కాంబో అలాగే నేను పంపిస్తాను. సేమ్ ప్యాటర్న్గానే సేమ్ డిజైన్లోనే చేయించి పంపిస్తాను. సో లెన్స్ కూడా సేమే వస్తాయి. ఈవెన్ 22 ఉంటే 22 వస్తుంది, 20 ఉంటే 20 వస్తుంది, 18 ఉంటే 18 వస్తుంది, అండ్ 17 ఉంటే 17 వస్తుంది. ఒక్క 17ది 18కి మార్చమంటే ఇట్ కెన్ బీ డన్. ఓకే. సో నాకు ప్రెషర్ అయితే చాలా ప్రెషర్ అవుతుందండి. ఒక్క కొరియర్ ప్యాక్ చేసే టైంలో నేను 4 కొరియర్లు ప్యాక్ చేసే టైంలో నేను ఒక్కటి కూడా చేయలేకపోతున్నా, అంత చేంజెస్ చెప్తూ ఉంటే. సో ఇప్పుడు నేను 7 ఇచ్చాను కదా, 7 సైజెస్ చెప్తున్నారనమాట. దానివల్ల నాకు ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అందుకని నేను ఆ ఇబ్బందిని తట్టుకోలేక మాత్రమే అది చేస్తున్నాను. మళ్ళీ వెయిట్ చేయరు టైము. మళ్ళీ ఇప్పుడు ఒక 4 చేసే దగ్గర నాకు ఒకటే అవుతుంది అని అంటే మళ్ళీ టైం కూడా కొంచెం ఇవ్వాలి కదా. నా కొరియర్ ఎక్కడా నన్ను వెయిట్ చేయరు మళ్ళీ. అందుకని కూడా చెయ్యాలంటే భయం అవుతుంది. ఓకే. సో డన్. దిస్ ఇస్ 6th కాంబో. కావాలనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు. ఓకే. రేపు అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే నేను ఒక 1 వీక్ నుంచి వర్క్లో లేనండి. సో ఎవరివైతే కొరియర్స్ రాలేదు, నాకు ఈరోజు ఒక 3 మెసేజెస్ వచ్చినాయి అనమాట. అంటే ఐ నో దెమ్, నాకు తెలుసు. బట్ నాకు నేమ్స్ ఒక్కసారి పెట్టేస్తే నేను నా లేబుల్లో పెట్టుకొని రేపు పొద్దుగాల కూర్చొని వాటి గురించి మాట్లాడతాను. నాకు ఒక 3 నేమ్స్ అయితే తెలుసు. ఒకటి వచ్చేసి అవి కూడా నేను మరీ రెయిన్స్ వచ్చినప్పుడు ఇచ్చాను, అందుకని అవి స్ట్రక్ మోడ్లో ఉన్నాయండి, లేదంటే ఉండేవి కావు. మొన్న ఇచ్చినవి కూడా డెలివరీస్ అయిపోయినాయి. ఓకే. 6th కాంబో. సో సారీ, కొంచెం వాయిస్ తక్కువ వస్తుంది, ఏమనుకోవద్దు. నెక్స్ట్ వచ్చి 7th కాంబో. 7th కాంబో కూడా చాలా బాగుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. యా ఓకే అండి, ఫైన్, సెట్ అయింది. నౌ షీఈ్ ఆల్ రైట్.
వచ్చేసి ఫస్ట్